ఏపీ శాసనమండలిలో మంత్రి లోకేష్ ఫీజు రీయింబర్స్మెంట్ పై మాట్లాడుతున్నారు. లైవ్ గారు చూద్దాం. చూసుకోండి, ఒకటి నేర్చుకోండి, ఇంకోటి ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే కూర్చోండి ఒక నిమిషం, ఒక సెకండ్ సార్. ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 400 కోట్లు 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చలో మాట్లాడదాం. అందుకే చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి పట్టించి ప్రజలు మభ్యపెట్టడానికి దయచేసి మభ్యపెట్టారు చాలు. పెట్టి మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి. మంత్రి గారు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం, మీరు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది అది కాదు. దయచేసి ఒకవేళ మీరు అలౌ చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను అలౌ చేస్తాను. ఈవేళ ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను, ఇది అయిపోయింది, క్లోజ్. రేపు ఒకవేళ మీ ప్రభుత్వం సిద్ధంగా వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు అలౌ చేయమంటే అలౌ చేస్తాను. అజెండా మొత్తం వద్దా సార్? బిఎస్సీలో డిస్కషన్ వద్దా సార్? ఏదండి బిఎస్సీలో కావాలి. ఎట్లా సార్? మన బిఎస్సీలో ఒకటి మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి రోజు సభని డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు. హెచ్ఆర్ మినిస్టర్ గారు దాని గురించి స్పష్టంగా చెప్పారు సార్. గవర్నమెంట్ హస్ టు డిఫెండ్ ఇట్. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత తిరస్కరించింది కాదు సార్, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సార్ చైర్మన్ గారు వినండి చెప్పలేదు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్, సమాధానం చెప్పలేదు. బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు. పూర్తి వింటే గుండె రాజు వస్తారు సార్ వీళ్ళు. ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు. ఈ రోజు పూర్తి సినిమా చూస్తే గుండె రాజు వీళ్ళకి. పేపర్స్ ఇంక్లూడింగ్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆర్ డీమ్డ్ టు హావ్ బీన్ laid on the table of the house. No, chairman sir, చిన్న రిక్వెస్ట్. గౌరవ ఎల్ఓపి గారు, నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది. ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్. మీకేమేం పడిందో మాకు అర్థం లేదు. నేను ఎక్కడ అన్పార్లమెంటరీ రికార్డ్ అయి ఉంటే గనక రికార్డ్ పంపండి. సెకండ్ సార్, రికార్డ్ అయి ఉంటే గనక పంపండి, నేను చూసి అందరు విన్నారు. 1 సెకండ్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదే అంటున్నారు, మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను చాలా గౌరవిస్తాను. బొత్స గారు అన్నాను, నేను ఎప్పుడు ఏకవచనంతో కూడా మాట్లాడలేదు. ఎల్ఓపి గారిని గౌరవిస్తాను, ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను, ఆయన సీనియారిటీని కూడా గౌరవిస్తాను. నేను బహుశా హౌస్లో ఫరూక్ గారు, బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను. అంటే వాళ్ళు సీనియారిటీని అడగండి. ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరికీ తెలుసు అధ్యక్ష. దయచేసి అభ్యంతరం ఉంటే చూద్దాం, దాంట్లో ఏదైనా అభ్యంతరం ఉంటే చూద్దాం. Please. I am to announce to the House that I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the Andhra Pradesh Excise Amendment Bill 2025, LA Bill number 15 of 2025 as passed by the Legislative Assembly on 22 September 2025 and signed by me. The above bill is before the House. Question number 13957 Farooq gar, Law Minister. నమస్తే సార్. మొదటి ప్రశ్నకు సమాధానం 2024-25 కాలంలో బడ్జెట్లో 175 కోట్ల 0.5 కేటాయించడని, కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ వల్ల విడుదల కాలేకపోయింది. మళ్ళా 2025-26కు 175.5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది సార్. ఇది ఫైనాన్స్లో ఉంది. ఫైనాన్స్లో అయిన తర్వాత దాదాపుగా ముస్లింలకు 19,790 మంది యువతకు ప్రయోజనం కలుగుతుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. తమ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది ఏమంటే అధ్యక్ష, ఈ రోజు వరకు మైనారిటీలకు ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు చేసిన
దాఖలాలు లేవు అధ్యక్ష. వాళ్ళు 25-26లో 5,434 కోట్ల రూపాయల మైనార్టీ కోసం సంక్షేమానికి ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. 24-25లో 4,376 కోట్లు చెప్పారు అధ్యక్ష. సప్లాన్ కింద 2,512 కోట్లు కేటాయించామని చెప్పారు. రెండు బడ్జెట్లు కలిసి